హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే అలాగే తక్కువ మసాలాలతో దోసకాయ కర్రీ అనేది తయారు చేసుకుందాం. దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడైపోయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా చేసుకున్న ఈ దోసకాయని ఇందులో వేసేసేయండి. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం అనేది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇవి మంచిగా మగ్గిపోయినవండి. ఇప్పుడు ఇందులోకి ఈ కర్రీకి సరిపడా నీళ్ళు అనేవి పోసేయండి. నేను 1.5 గ్లాసు నీళ్ళు అనేవి పోసేసి మూత పెట్టి దీన్ని బాగా మరగనివ్వండి. ఇది మంచిగా మరుగుతుందండి. మన దోసకాయలు కూడా బాగా ఉడికిపోయినవి. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి పొడిని వేసేసి అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి. ఒక 3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మంచిగా ఇలా తేలుతుందండి. అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. మీకు ఇంకా ఇది చిక్కగా కావాలంటే మరొక 2 నిమిషాలు మగ్గించుకోండి. నీరు అనేది ఇంకిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నం, సంగటి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.